చందమామ కథ మనసుకి నచ్చిన మాట. అనగనగా ఉజ్జయిని నగరంలో శేషయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతను పొగాకు వ్యాపారం చేసి మంచి డబ్బు అనుభవము గడించాడు. ఒక రోజున అతని స్నేహితుడైన చెంగల్ రెడ్డి వచ్చి, ఏమయ్యా శెట్టి, ఇప్పటికీ 20 ఇళ్ళు కట్టించావు, 30 లక్షలు నిల్వ చేశావు, పొలాలు పుట్ర దండిగా సంపాదించావు. ఇంకా ఎంత గడిస్తే నీకు తృప్తి కలుగుతుంది? ఆశకు అంతమున్నది గనకనా? ముందు గతి చూసుకోవాలే కానీ ఎప్పుడు ఈ ఐహిక లంపటంలో పడి కొట్టుకోవటమేనా? లే, పద, అటుపోయి దక్షిణ దేశ యాత్రలు చేసుకొని వద్దాం. పుణ్యం పురుషార్థం కూడా కలిసి వస్తుంది అంటూ నూరిపోశాడు. ఈ ప్రబోధం శేషయ్య శెట్టి మనసుకెక్కింది. రెడ్డి చెప్పిన దానికి వెంటనే అంగీకరించాడు. తన ఆస్తిపాస్తులు పొగాకు వర్తకము కుటుంబానికి అప్పగించేస్తూ, అబ్బాయిలు, చేతనైనంత వరకు సంపాదించి పెట్టాను. ఇక ఈ తీర్థయాత్రలకు పోయి పుణ్యం సంపాదించుకోవాలి కనుక ఇటుపైన సంసారము వ్యాపారము మీ అంతట మీరే చెక్కబెట్టుకోండి అని చెప్పి వ్యాపారంలోని మెలకువలు కీలకాలు వాళ్ళకు వెల్లడి చేశాడు. అనుకున్నట్లుగానే చెంగల్రెడ్డి శేషయ్య శెట్టి కలిసి యాత్రకు బయలుదేరి ముందుగా మధుర పట్టణానికి చేరువనే ఉన్న చిన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉండే కల్లల్ఘర్ స్వామికి పూజా పురస్కారాలు జరిపించారు. పూజనైన తరువాత శేషయ్య స్వామి విగ్రహం చూసి, రెడ్డి, ఈ స్వామి ఎందుకోసం ఒక చెయ్యి మీదికి ఒక చెయ్యి కిందకి చూపిస్తూ కూర్చున్నాడు అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఏమి జవాబు చెప్పాలో తెలిసింది కాదు రెడ్డికి. అయినా అంత మాత్రాన నాకు తెలీదు అని ఒప్పుకోవటానికి మనస్కరించలేదు. అందుకని యుక్తిగా, ఓయి శెట్టి, మనం భక్తితో స్వాములను సేవించుకోవటమే కానీ మధ్య మధ్య ఇలాంటి కుశంకలు పెట్టుకోకూడదు. నీ సంశయం తర్వాత తీరుస్తాలే అని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు చెంగల్రెడ్డి. ఆ తరువాత వారు కంచికి పోయి వరదరాజస్వామిని సేవించుకున్నారు. ఇక్కడ మళ్ళీ శెట్టికి ఒక సంశయం కలిగింది. ఏమయ్యా నేస్తాం, అలగరు స్వామి ఒక చెయ్యి మీదకి ఒక చెయ్యి కిందకి పెట్టుకొని కూర్చుంటే ఈ వరదరాజస్వామి 2 చేతులు దోసలి పట్టినట్లుగా చాపుకొని ఉన్నాడేమిటి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదు రెడ్డికి. అయినా ఏదోలాగా తప్పించుకోవాలని, అబ్బాయి, చెప్పాను కదా, యాత్ర చేసుకునేటప్పుడు మనం ఎటువంటి సంఖ్యలకు పెట్టుకోకూడదని. అలా పెట్టుకున్నట్టయితే యాత్రలు చేసుకున్న ఫలితం దక్కదు. అయినా ఇవన్నీ తర్వాత చెబుతానంటిని కదా, ఇంతలోనే ఎందుకు తొందర అనేసి రెడ్డి స్నేహితుని తృప్తిపరిచాడు. రెడ్డి ఇలా మందలించటం చేత మరికొన్ని క్షేత్రాలు దర్శించే వరకు శేషయ్య ప్రశ్నలేమీ వేయలేదు. కానీ వారు తిరిగి భద్రాచల క్షేత్రం చేరుకునేసరికల్లా శెట్టికి మళ్ళీ గుబులు పుట్టుకొచ్చింది. అక్కడ ముకులిత హస్తుడైనటువంటి ఆంజనేయస్వామి విగ్రహం చూసి శేషయ్య, రెడ్డి, పోనీ ఇదైనా చెప్పవయ్యా, ఈ హనుమంతుడు ఇలా చేతులు 2 జోడించి నించోవటానికి గల కారణం ఏమిటి అని అదే పనిగా అడగజొచ్చాడు. చెంగల్రెడ్డికి కోపం వచ్చి, ఓయి శెట్టి, ఎంతసేపు ఆ విగ్రహం చేతులు మూతులు చూడడమే కానీ ఆ స్వాములను మనసారా ధ్యానించుకుంటున్నట్టు కనపడదే, ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చింది ఇందుకేనా అని మందలించేసరికి శెట్టి ఏమీ అనలేక అప్పటికి ఊరుకున్నాడు. చివరకు వారిద్దరూ శ్రీరామచంద్రమూర్తి వారిని దర్శించుకొని రామభక్తిలో ఐక్యమై తరించిపోదామనే సంకల్పంతో గుడి లోపల ప్రవేశించారు. రెడ్డి కన్నులు మూసుకొని తదేక ధ్యానంతో ఏవో శ్లోకాలు స్తోత్రాలు పఠిస్తున్నాడు. కానీ శేషయ్య శెట్టి మాత్రం రాముల వారి చేతుల వంకనే విడ్డూరంగా చూస్తూ నిలబడ్డాడు. చెంగల్రెడ్డి ధ్యానం పూర్తి చేసుకొని కన్నులు తెరవటంతోనే శేషయ్య గబగబా అతని వద్దకు పోయి, ఓయి నేస్తాం, ఈసారి నీవు తప్పించుకోవటానికి వీల్లేదు. ఈ శ్రీరాముల వారు చేతివేళ్లతో చిటిక పట్టి ఉన్నారే, ఎందుకో చెబుతావా లేదా? చెబితే గాని వదలను, ఏమైనా సరే అని పట్టుబట్టాడు. రెడ్డి ఏమీ చెప్పలేక తెల్లబోయేసరికి శేషయ్య శెట్టి ఉగ్రుడై, ఏమయ్యా రెడ్డి, ఈ యాత్రలకని నా చేత డబ్బంతా తగలెట్టించావు. యాత్రలు చేస్తే లోకజ్ఞానం ఎక్కువవుతుందన్నావు, సంశయాలు తీరిపోతాయన్నావు.
తీరా ఈ ఊళ్ళన్నీ తిప్పి తిప్పి నా ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం చెప్పకుండా మోసగిస్తావా నువ్వు? సరే కాని, నీ పుణ్యము నాకొద్దు, నీ స్నేహము నాకొద్దు, నీ మానన నువ్వు పో అంటూ ఖచ్చితంగా 4 మాటలు దులిపేసి అతన్ని వదిలించుకొని తనొక్కడు బయలుదేరి ఇంటికొచ్చేశాడు. శేషయ్య శెట్టి ఇంటికి చేరుకున్నాడే కానీ అతని దృష్టి అంతా తను చూసి వచ్చిన ఆయా స్వాములు ఏ విధంగా చేతులు పెట్టారో వాటిపైనే ఉంది. ఎన్నాళ్ళు ఆలోచించినా అతని సంశయాలు తీరనే లేదు. సరే, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఈ సంశయాలు తీర్చుకోవాలి, లేకుంటే జన్మ సార్థకం లేదు అని నిశ్చయించుకున్నాడు. తన సమస్యలకు ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారికి కోరిన బహుమతి ఇస్తానని నగరంలో ప్రకటన చేశాడు. శేషయ్య శెట్టి చేసిన ప్రకటన విని దేశ దేశాల నుంచి వేదాలు వల్లించిన వారు, సమస్త శాస్త్రాలలోనూ పండిపోయిన వారు ఉజ్జయినిలో దిగారు. శెట్టిగారి లోగిట్లో గొప్ప పండిత సభ ఏర్పాటైంది. శాస్త్రులు వారందరూ అనేకమైన అర్థాలు, అంతరార్థాలు, విశేషార్థాలు శ్రావ్యంగా వినికిడి చేశారే కానీ ఎవరేమి చెప్పినా అందులో ఒక్కటే శెట్టి మనస్సుకి నచ్చలేదు. ఇంతలో సభలో నుంచి రంగన్న అనే ఒక రైతు లేచి, దీనికోసమని ఈ పండితులంతా ఎందుకు, ఈ హడావిడి అంతా దేనికి, మా శేషయ్య అన్నకు నేను నచ్చజెప్తానుండండి అంటూ ముందుకొచ్చేసరికి పండితులంతా తెల్లబోయి చూస్తూ కూర్చున్నారు. అప్పుడు రంగన్న ఇలా చెప్పసాగాడు, శేషయ్యన్న, ఇంత అనుభవము ఉండి ఈ మాత్రం రహస్యం తెలుసుకోలేకపోయావా? ఆ కల్లల్గర్ స్వామి మా క్షేత్రంలో భూములు ఎంత సారవంతమైనవో తెలుసా? ఇక్కడ పొగాకు బాగా 1 గజం పొడవున పెరుగుతుంది అని చెప్పటానికే తన చేతులు ఒకటి పైన రెండవది కింద 1 గజం దూరంలో పెట్టి అందరికీ తెలిసేటట్టుగా ప్రత్యక్షంగా చూపిస్తున్నాడయ్యా అన్నాడు. ఈ జవాబు నచ్చినట్టుండి విరక్తి భావంతో ఉన్న శేషయ్య ముఖాన చిరునవ్వు చిందులాడింది. తర్వాత రంగన్న మళ్ళీ అందుకున్నాడు, అన్నా, ఆ విధంగా పెరిగినటువంటి పొగాకు ఇంత వెడల్పు కలిగి ఉంటుందయ్యా అని కంచి వరదరాజస్వామి వారు తన 2 చేతులు చాపి మనకు చూపిస్తున్నారు సుమా అనేసరికి శేషయ్య శెట్టి ఆనందానికి మేరలేకపోయింది. మరైతే అక్కడ భద్రాచలంలో హనుమంతుడు ఎందుకు చేతులు జోడించి నిలబడ్డాడు అంటూ ఆత్రంతో అడిగాడు శెట్టి. అందుకు రంగన్న, అబ్బాయిలు, అంత పొడవుగాను అంత వెడల్పుగాను పెరిగినటువంటి పొగాకుకి మట్ట ఇంత లావుగా ఉంటుంది సుమా అని ఆంజనేయస్వామి వారి ఉద్దేశం అంటూ శెట్టి వేసిన 3వ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. రంగన్న తెలివికి సంతోషించి శేషయ్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రంగన్న, నీవు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, మరి రాముల వారి మాట ఏమిటి అని తొందరపాటుతో ప్రశ్నించాడు శేషయ్య. అన్నయ్య, ఇంత దేశం చుట్టి వచ్చావే, ఈ పాటి విషయం తెలుసుకోలేకపోతే నీ లోకజ్ఞానం ఏమనుకోవాలి? సరే, రాముల వారి ఉద్దేశం కూడా చెబుతాను విను. ఇటువంటి ప్రశస్తమైన పొగాకుతో తయారైన నస్యము ఒక్క చిటికెడు పీలిస్తే చాలదా కైలాసం కనపడడానికి అనే భావం మనకు చెప్పడానికే అవతారమూర్తి అయిన మహానుభావుడు ఇలా చిటికె పట్టుకొని ఉన్నాడు అని చెప్పేసరికెల్లా శేషయ్య శెట్టి తన్మయత్నంతో రంగన్నను కౌగిలించుకొని, ఓరి రంగన్న, నీ బుద్ధి విశేషం ఇంతటిదని ఎరక్క ఈ పండితులందరినీ రప్పించానురా. ఇవాళ నాకు పర్వదినంగా ఉంది, నా యాత్ర సార్థకమైంది అని అనేక విధాల మెచ్చుకుంటూ రంగన్న కోరిన బహుమతులిచ్చి పంపించాడు. శెట్టి మనసుకి నచ్చిన మాటలతో మనలో ఒక్కలము భావార్థం చెప్పలేకపోయామే, ఎందుకు వచ్చిన పాండిత్యం మనది అనుకుంటూ వెలవెలబోయిన ముఖాలతో పండితులందరూ నెమ్మదిగా జారుకున్నారు. కథ సమాప్తం. మనసుకి నచ్చిన విధంగా మాట్లాడడం అన్నది అందరి వల్ల అయ్యే పని కాదనుకోండి. సత్యమా అసత్యమా అవన్నీ అవసరం లేదు, అవతల వాళ్ళ మనసుకి నచ్చినట్టుగా మాట్లాడితే చాలు, అందరూ మెచ్చుకుంటారు. ఇక ఈ కథ 1951 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత ఎన్ బాల్ భరత్ సింగ్ గారు, నడికుంటపాలెం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.